మార్నింగ్ మిగిలిపోయిన ఇడ్లీ పిండితో మా మమ్మీ ఇప్పుడు ఒక మంచి డిబ్బరట వేస్తారు. ప్యాన్ పెట్టేశారు, ఆయిల్ వేసేసారు. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇడ్లీ పిండితో డిబ్బరొట్టె. పెట్టేసుకున్నాం కాసేపు 5 minutes ఇలానే ఉంచేసుకున్నాం. ఇంకో పక్క మనకి నెయ్యి కరుగుతుంది, సారీ వెన్నపూస కరిగి నెయ్యి అవుతుంది. తర్వాత తిరగేసుకుందాం మన డిబ్బరొట్టె, ఇడ్లీ పిండి డిబ్బరొట్టె. మనకి డిబ్బరొట్టె ఎంత వచ్చింది చూద్దాం. డిబ్బరొట్టె అయిపోయింది, ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేద్దాం. పల్లీల చట్నీ, టమాటా కూడా అంట మా మమ్మీ అంత టమాటా కూడా కలిపారంట. డిబ్బరొట్టె ప్లస్ టమాటా చట్నీ, డిబ్బరొట్టె ప్లస్ టమాటా పల్లి చట్నీ రెడీ.